హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్ అండి. సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇంక ఇక్కడ నేనైతే టీ అయితే పెట్టేశానండి. పిల్లలకి నాకు అయితే టీ పెట్టేశాను. ఇంకా మా ఆడపడుచు వాళ్ళ పాప బాబు ఇద్దరు ఉన్నారు కదా. బాబు కూడా వచ్చాడు సాటర్డే ఆఫ్టర్నూన్ అయితే. ఇంకా వచ్చాడు కదా, వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాత తీసుకెళ్ళిపోతా అన్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మా ఇంటికి అయితే వచ్చాడు. ఇంకా ఇక్కడ టీ అయితే పోసేసానండి. పోసేసి ఆ పిల్లలకి ఇచ్చేసాను. ఇంకా టీ అయితే తాగుతున్నారు వాళ్ళైతే. నేను కూడా టీ తాగేసి మళ్ళీ రొటీన్గా నా పనులు నేనైతే చేసుకోవడం స్టార్ట్ చేశాను. మళ్ళీ కుకింగ్ చేయాలి కదా. మా హస్బెండ్ వాళ్ళు వచ్చేసరికి రిటర్న్లో ఉన్నారు వాళ్ళు. ఆ టైంలో అయితే ఇంకా త్వరగా అయితే నేను కుకింగ్ అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఛానల్ గ్రోత్కి అయితే యూజ్ అవుతుంది అండ్ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ కర్రీ కోసం అయితే నేను ఎగ్స్ అయితే ఉడకపెడుతున్నాను. కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్గా ఉండొచ్చండి. మా బాబు చిన్న బాబు అయితే కొంచెం అరుస్తూ ఉన్నాడనమాట, ఇగ్నోర్ చేయండి. అండ్ ఇక్కడ కర్రీ కోసం నేను ఎగ్స్ అయితే పెట్టేశాను కదా. ఆలు ఎగ్ కర్రీ అయితే చేయాలనుకున్నాను. ఇంకా అందుకని చెప్పేసి ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఆలు, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసేసుకొని కర్రీ అయితే చేస్తానండి. నేను ఎలా చేస్తాననేది చూడండి మీరు కూడా. అండ్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. జస్ట్ నేను కర్రీ అయితే చేయించి చూపిస్తాను. అండ్ ఇక్కడైతే గిన్నెలు అయితే సర్దుతున్నానండి. మార్నింగ్ 9 ఉంటాయి కదా, మళ్ళీ ఇంకా అవన్నీ మళ్ళీ సర్దేసుకొని మళ్ళీ కుకింగ్ అయితే చేయాలి కదండి. మా హస్బెండ్ వాళ్ళు వచ్చేసరికి అయితే ఇంకా వాళ్ళైతే 9-10 అవుతుందేమో అనుకున్నాను, కానీ వాళ్ళు 7:30, 8 వరకే వచ్చేసారు. ఇంకా ఆలోపు అయితే నేను కుకింగ్ అయితే చేసేసాను. ఇంక ఇక్కడ నేను గిన్నెలు సర్దుతున్నాను. ఇంకా మా ఆర్మీని అయితే లేచి వచ్చేసాడు అనమాట. ఇద్దరు లేచారు పడుకొని. ఇంకా వచ్చి మళ్ళీ ఇంకా తను నిద్ర మంపు అంతా పోయేంత వరకు ఇంకా నన్ను ఎత్తుకోమని అంటాడండి. ఆ మంపు పోతే కానీ అప్పుడు దిగాడు. ఇంకా వచ్చి మళ్ళీ ఎత్తుకోమని దగ్గరికి అయితే వచ్చాడు. సరే అని చెప్పేసి ఇంక వాడిని అయితే ఎత్తుకున్నాను అనమాట. కొంచెం సేపు అయితే ఎత్తుకొని వీడియో చూపిస్తుంటే అసలు చూడట్లేడు. వాడికి అర్థమైపోయింది వీడియో చూపిస్తున్నానని చెప్పేసి. ఇంకా అట్లా కొంచెం సేపు అనేది సమాధానం చేసి ఇంకా నేనైతే నా వర్క్ నేను చేసుకున్నాను. ఇంకా అలాగే చేస్తాడండి. నిద్ర సరిపోకపోతే ఇంకా నేను పక్కనుంటేనే ఇద్దరు చాలాసేపు పడుకుంటారు. ఇంకా లేదంటే ఇంక ఇట్లా మధ్యలో లేచి వస్తాడనమాట. నిద్ర సరిపోకపోతేనే బాగా ఏడుస్తాడు. ఇంకా అట్లా వాడిని అయితే ఎత్తుకున్నానండి. ఎత్తుకొని ఇంకా కొంచెం సేపు కొద్దిగా డైవర్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు దించానమాట. ఇంకా అప్పుడు వెళ్ళి టీవీ చూస్తూ ఆడుకున్నాడు. ఇంకా గిన్నెలు అయితే సర్దేశాను. కొంచెం వాటర్ అయితే తాగిపిస్తున్నాను వాడికి అయితే. వాటర్ తాగించేసి అప్పుడు కొంచెం స్నాక్స్ ఏమైనా ఇస్తే ఇంకా అవి తినుకుంటూ టీవీ అయితే చూస్తున్నారు. ఇక్కడ చూడండి, కెమెరా చూపిస్తే వాడు చూడట్లేదు, నాకు నిజంగానే చూపిస్తుందని చెప్పేసి. ఇంకా ఫైనల్గా అయితే నేను కర్రీ అయితే చేశానండి. నలుగురు ఒకవేళ మన దగ్గర టమాటాలు తక్కువ ఉన్నప్పుడు నలుగురికి సరిపడా చేయాలి అని అనుకుంటే ఇలా చేయొచ్చు. ఈ ప్రాసెస్లో చాలా బాగుంటుంది. థిక్ గ్రేవీతోనే చేయొచ్చు. ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా చాలా బాగా చేసుకోవచ్చు. అండ్ ఈ రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. నేను ఎలా చేశాను అనేది చూపిస్తాను. అండ్ ఫైనల్గా అయితే ఆల్రెడీ రైస్ అయితే చేసేసాను. నేను 7:30 వరకే కుకింగ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా ఆలోపు వాళ్ళు వచ్చేసారనమాట. 9 కల్లా వస్తారేమో అని అనుకున్నాను, బట్ తొందరగానే వచ్చేసారు. వాళ్ళు వచ్చేసరికి అయితే రైస్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వచ్చాక ఇంకా వాళ్ళు ఫుడ్ అయితే తినేసి కొంచెం సేపు మాట్లాడేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయారనమాట. ఇంక ఇక్కడ చూడండి, కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ వాళ్ళైతే వచ్చేసారు. ఇంక ఇక్కడ కాలు కడుక్కొని లోపలికైతే వస్తున్నారనమాట. వాళ్ళ డాడీ వస్తే అర్విన్, నేహాన్ అయితే అసలు దగ్గర కూడా పోలేరండి. చూడండి టీవీ ఎలా చూస్తున్నారో. సాంగ్స్ పెట్టినమాట. అట్లనే చూస్తున్నారు ఇద్దరు. వాళ్ళ డాడీ దగ్గరికి అస్సలు పోలేరు అనమాట. అసలు ఎవరో తిన్నట్టు కూర్చున్నారు ఇద్దరు అయితే. నాకైతే స్టన్ అయిపోయినా నేనైతే. అరవింద్ అయినా వెళ్తాడు కానీ వెళ్ళలేదు. ఇంకా నేను అట్లా చూస్తున్నారని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను అనమాట. ఇంక ఇక్కడ మా ఆడపడుచు కూడా వచ్చేసింది. మా మామయ్య, ఆడపడుచు, మా హస్బెండ్ ముగ్గురు వచ్చేసారనమాట. ఇంకా తనైతే ఫ్రెష్ అప్ అయి కొంచెం ఫేస్ వాష్ చేసేసుకొని వచ్చిందనమాట. ఇంకా బాబు, పాప తనకైతే వాళ్ళిద్దరూ ఇంకా ఫేస్ వాష్ చేసేసుకొని బయటకు వచ్చింది. ఇంకా అలా కొంచెంసేపు అయితే మాట్లాడుకొని
భోజనం చేసేసుకొని వెళ్ళారండి. ఇంకా మా మామయ్య వస్తారు. మామయ్య కోసం అక్కడ బయటికి వెళ్తే వాళ్ళ డాడీ ఇంకా నేహాన్ని అయితే వెంటబడుతున్నాడు అనమాట. వాటర్కి వెళ్ళడానికి అని వెళ్తున్నాడు, వాటర్ తీసుకురావడానికి. ఇంక ఇద్దరైతే వెళ్తామని కూర్చున్నారనమాట. ఇంకా మళ్ళీ అత్తమ్మ వాళ్ళని తీసుకుంది. ఇంకా మా మామయ్య వచ్చారు చూడండి. మా నేహాన్ని ఎలా చూస్తున్నాడు, మామయ్యని చూసి ఇంకా దగ్గరికి వెళ్ళిపోతున్నాడు గుర్తుపట్టేసి. చూసారా ఎట్లా వెళ్ళిపోయాడో. మా అరవింద్ తొందరగా వెళ్ళాడు కానీ నేహాన్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతాడు గుర్తుపట్టేసి. ఇంకా చూడండి వాడి మొహం ఎంత గ్లో అయిపోయిందో మావయ్యని చూడంగానే. ఇంకా అట్లా ఎత్తుకొని కాసేపు అయితే కూర్చున్నారండి. ఇంకా సరదాగా అట్లా మాట్లాడుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయారు. అండ్ ఇంక ఇక్కడైతే భోజనం అయిపోయిన తర్వాత తీసిన వీడియో అనమాట. ఇంకా వెళ్ళడానికైతే రెడీ అయ్యారు. సరే అని చెప్పేసి నేను మా అల్లుడితోనైతే వీడియో తీయమంటే తీస్తున్నాడు. ఇంకా ఫైనల్గా బ్లాగ్ అయితే ఇదేనండి. లెంత్ ఏం లేదు, 7 minutes అలా ఉంటుంది బ్లాగ్ అయితే మొత్తము. అండ్ ఇంక ఇక్కడైతే ఖుషి తినడం అవ్వలేదు, మెల్లగా తింటుందన్నమాట. ఇంకా మా అరవింద్ నేహాన్ అయితే వాళ్ళ అత్త దగ్గరికి అసలు పోట్లేరండి. ఎంత పిలుస్తుంది దగ్గరికి కానీ పోరు అనమాట ఇద్దరు. తొందరగా కొంచెం అలవాటు అవ్వాలి, అలవాటు అయితేనే అప్పుడు వెళ్తారనమాట. ఇంక ఇక్కడైతే మాట్లాడుతున్నాడు, మా హస్బెండ్తో మాట్లాడుతుంది. ఇంకా చెప్తుంది అనమాట అక్కడ ఏం జరిగినాయి ఏంటి అనేది చెప్తుంది. ఇంకా అటు ఆంధ్ర వైపు అయితే అసలు చాలా వెదర్ ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్తుంది అనమాట. ఇంకా మేమున్న మా అత్తగారు ఊర్లో అయితే ఫుల్ ఉబ్బరిస్తుందండి, గాలి ఉండదు అనమాట. ఇంకా అదే చెప్తుంది, అసలు వేడిగా ఉంది, గాలి లేదు, చాలా ఉబ్బరంగా ఉందని చెప్తుంది. అండ్ ఎప్పుడు వెళ్ళినా అలాగే ఉంటుందండి అక్కడ. అందుకని ఎక్కువ ఉండలేం మేమైతే. ఒక 2-3 days అట్లా వచ్చేస్తాం మేము వెంటనే. అండ్ ఇంక ఇదండి బ్లాగ్ అయితే. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.